హాయ్ గైస్, వెల్కమ్ టు సివిల్ ఇంజనీరింగ్ తెలుగు. మొన్నటి వీడియోలో క్రాంక్డ్ బార్స్ గురించి చెప్పుకున్నాం. క్రాంక్డ్ బార్స్ ఎందుకు ప్రొవైడ్ చేస్తాం అనేది చెప్పాను ఆ వీడియోలో. చాలా సింపుల్గా క్లియర్గా చెప్పాను. ఒకవేళ మీరు కనుక ఆ వీడియో చూడకపోయినట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేదా కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. అక్కడ నుండి క్లిక్ చేసి చూడండి. అయితే ఇక్కడ క్రాంక్డ్ బార్ క్రాంక్ చేయడానికి 0.42D అనే ఒక ఫార్ములా యూజ్ చేస్తాం కదా. ఆ ఫార్ములా ఎందుకు యూజ్ చేస్తాం, అది ఎలా వచ్చింది అనేది ఈ వీడియోలో చెప్తాను. ఇది ఈ రెండు కాలమ్స్, దీని మీద రెస్ట్ అయి ఉన్నది బీమ్, ఇది రెయిన్ఫోర్స్మెంట్ క్రాంక్డ్ బార్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి 45 degreesలో బెండ్ చేసుకున్నాం. సేమ్ క్రాంక్ బార్ డయాగ్రామ్ ఇక్కడ కింద కూడా వేసాను, ఇంకా మీకు క్లియర్గా చూపించడం కోసం. ఇక్కడ ఒక క్రాంక్ ఉంది, ఇది 45 degreesతో బెండ్ చేసాం. ఈ క్రాంక్డ్ బార్ని 45 degreesలో బెండ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక ట్రయాంగిల్ టైప్లో మనం ఇమాజిన్ చేసుకోండి. ట్రయాంగిల్ టైప్ అంటే క్రాంక్డ్ బార్ ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా బెండ్ అవుతుంది కదా. ఇక్కడ గ్రీన్ కలర్ కనిపిస్తుంది, ఇది మన ఇమాజినేషన్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ 45 degrees ఉంది, ఇది 90 degrees. రైట్ యాంగిల్ ట్రయాంగిల్. మనకేం తెలుసు, సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ టు 180 degrees. 90 + 45 135, 180 - 135 45 degrees. ఇది ఐసోస్లెస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డి అని ఇచ్చారు కదా. డి అంటే డెప్త్. ఈ పైన రెయిన్ఫోర్స్మెంట్ ఉంది కదా, దీని సెంటర్ నుండి కింద ఈ రెయిన్ఫోర్స్మెంట్ సెంటర్ వరకు ఉన్న డిస్టెన్స్ డి. అయితే ఇది ఐసోస్లెస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పుకున్నాం కదా. కాబట్టి ఐసోస్లెస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో బోత్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది ఏంటిది, ఏబిసి. ఏబిసి ఇక్కడ ఉన్న డయాగ్రామ్ని ఇక్కడ వేసుకున్నాం అనమాట, కొంచెం పెద్దగా. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బోత్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఇది డి అయితే ఇది డి. హైపోటెనస్ అనేది వేరేగా ఉంటుంది. బోత్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి ఐసోస్లెస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో. ఇప్పుడు మనం దీనికి పైథాగరస్ థీరంని అప్లై చేద్దాం. ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఇది డి, ఇది డి. అంటే ఏబి ఈక్వల్ టు డి, బీసీ ఈక్వల్ టు డి అనుకున్నాం కాబట్టి ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు డి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. డి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ఈక్వల్ టు 2d స్క్వేర్. బోత్ సైడ్స్ రూట్ అప్లై చేసుకుంటే ఏసీ ఈక్వల్ టు రూట్ 2d స్క్వేర్. ఏసీ ఈక్వల్ టు రూట్ 2d. రూట్ 2 వాల్యూ వచ్చేసరికి 1.414. ఏసీ ఈక్వల్ టు 1.414d. ఇది నార్మల్ బార్, క్రాంక్డ్ బార్, నార్మల్ బార్, క్రాంక్డ్ బార్ ఆల్టర్నేటివ్గా. అయితే ఇక్కడ క్రాంక్డ్ బార్ అనేది కొంచెం ఎక్స్ట్రా లెంత్ అనేది ఎక్కువ ప్రొవైడ్ చేస్తాం. ఎందుకు అంటే బెండ్ చేస్తాం కాబట్టి. ఈ ఎక్స్ట్రా దాన్ని మనం కనుక్కోవాలి. ఇప్పుడు మీకు క్లియర్గా చూపించడానికి ఇక్కడ నేను స్కేల్తో గీసా. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది 2 centimeters గీసాను, ఇది 2 centimeters, ఇది 6 centimeters, టోటల్ ఎంత 10 centimeters. ఇది 10 centimetersతో గీసింది. సో ఇది నార్మల్ బార్, ఇది క్రాంక్డ్ బార్. మీరు చూసుకున్నట్లయితే ఇది 10 centimeters ఉంది, ఇది 10 centimeters ఉంది. సేమ్ లెంత్ బార్ ప్రొవైడ్ చేసినా కానీ ఈ బెండ్ 45 degreesతో బెండ్ చేయడం వల్ల దీంతో పోలిస్తే ఇది క్రాంక్డ్ బార్ అనేది కొంచెం తగ్గింది. ఇప్పుడు ఇది క్రాంక్డ్ బార్ కదా. ఇప్పుడు దీని నార్మల్ బార్ అయితే ఎలా ఉంటుంది, ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక లెంత్ గీసుకున్నాం, తర్వాత బీసీ గీసుకున్నాం, తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సేమ్ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సేమ్ ఉంది, మధ్యలో బీసీ వాల్యూ వచ్చేసరికి డి. కాకపోతే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే క్రాంక్డ్ బార్లో ఈ లెంత్ సేమ్ ఉంటుంది, ఈ లెంత్ సేమ్ ఉంటుంది. అయితే బీసీ ఏసీ ఈక్వల్ ఉంటుందా, ఉండదు.
ఇప్పుడు డి లాగే వీటికి కూడా ఒక నేమ్స్ ఇచ్చుకుందాం. ఎగ్జాంపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్తున్నా. జస్ట్ నేమ్స్ ఇచ్చుకుందాం. ఇది పి, ఇది క్యూ. పి క్యూ అనుకోండి. నార్మల్ బార్ లెంత్ అడిగితే ఎంత అని చెప్తారు? పి ప్లస్ డి ప్లస్ క్యూ. అలాగే క్రాంక్ బార్ లెంత్ అడిగితే పి ప్లస్ ఏసీ ప్లస్ క్యూ. ఏసీ ఈక్వల్ టు 1.414 డి, కానీ బీసీ వాల్యూ డీనే. ఏసీ వాల్యూ 1.414 డి, అంటే బీసీ కన్నా ఏసీ 0.414 డి ఎక్కువ. ఎక్స్ట్రా లెంత్ ఆఫ్ బార్ ప్రొవైడెడ్ ఈక్వల్ టు ఏసీ మైనస్ బీసీ ఈక్వల్ టు 1.414 డి మైనస్ డి. 0.414 డి. 0.414 డిని రౌండ్ ఆఫ్ చేసుకుంటున్నాం. 0.42 డి. ఫర్ ఎగ్జాంపుల్ డి అనేది 200 ఇస్తే 0.42 ఇంటూ డి, 0.42 ఇంటూ 200. ఇక్కడ వచ్చిన వాల్యూని నార్మల్ బార్కి ప్లస్ చేస్తాం. టోటల్ క్రాంక్డ్ బార్ లెంత్. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోకి మీకు అర్థమైందో లేదా? చాలా సింపుల్ వీడియో, అర్థమవుతుందని అనుకుంటున్నా. ఒకవేళ ఏదైనా డౌట్ వస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్, సీ యూ, టాటా.